హాయ్ స్టూడెంట్స్, ఏ వామ్ వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ప్లే విత్ ఫిజిక్స్ బై ప్రభా. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనకి ఏంటంటే ప్రీవియస్గా ఏ ఇయర్ నుంచి ఏమేమి వస్తున్నాయి అన్నది ఎంసెట్ ఓరియంటెడ్లో మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తున్నామండి. సో అవి వచ్చేటప్పుడు ఏంటంటే అంతకుముందు వీడియోస్ అన్నీ ఎలా పెట్టామంటే ఒక చాప్టర్కి 2-3 వీడియోస్ అలా అప్లోడ్ చేసామండి. బట్ కొంచెం ఇంకా ఈజీ ప్రాసెస్లో ఏంటంటే ఒక్క షార్ట్లోనే ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేస్తున్నాము. సో అలా ఈరోజు చాప్టర్ ఏంటంటే ఆస్సిలేషన్స్ అనే చాప్టర్, అంటే ఫస్ట్ ఇయర్ సంబంధించినవి. సో దీంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ మీరు ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే దాంట్లో బేసిక్స్ ఏంటి అవన్నీ చూసుకుని చేస్తారు. సో అంటే చాలామంది నన్ను బేసిక్స్ కూడా అడుగుతున్నారు, అంటే ఏ ఫార్ములాస్ యూస్ చేయాలి అన్నది. సో ఫస్ట్ మనం ఈ ఆబ్జెక్టివ్ కంప్లీట్ చేసేసిన తర్వాత అవి కూడా పెడతానండి నేను గ్రూప్లో. ఏంటంటే ఏ చాప్టర్కి సంబంధించిన ఏ ఫార్ములాస్ చదవాలి అన్నది నేను నోట్స్ ప్రిపేర్ చేసి దాంట్లో మీకు అప్లోడ్ చేస్తాను. సో మీకు ఎగ్జామ్ టైంలో అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఆస్సిలేషన్స్ చాప్టర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఉన్నాయండి ఫార్ములాస్, అవి ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి యాక్చువల్లీ వేవ్ డిస్ప్లేస్మెంట్ అంటే జనరల్గా మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏం తీసుకుంటాం మనం. సో పెండులం తీసుకున్నప్పుడు ఇది ఫిక్స్డ్ అండి. ఫిక్స్డ్ దానికి మనం ఏం చేస్తామంటే ఒక బాబ్ని ఇలా సస్పెండ్ చేస్తాం. దీని మాస్ ఎంత అంటే ఎమ్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎల్ తీసుకుంటాం. సో దీనికి వచ్చేటప్పటికి మనకి ఆస్సిలేషన్స్లో మనం యూస్ చేసే అన్నీ కూడా ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎస్హెచ్ఎంఏ తీసుకుంటాం. ఈ ఎస్హెచ్ఎంలో మనకి ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ యాంప్లిట్యూడ్ తీసుకుని ఏం చేస్తామండి, ఇలా మూవ్ చేస్తే ఇది ఏ పొజిషన్, ఇది మీన్ పొజిషన్, ఇది ఏ పొజిషన్ అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి మనం రిలీజ్ చేస్తుంటే మీన్కి, మళ్ళీ అగైన్ ఎక్స్ట్రీమ్కి, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా ఉండాలంటే ఇంటర్వల్స్ ఈక్వల్గా ఉండాలండి. సో ఈ పొజిషన్ నుంచి మనం రిలీజ్ చేస్తుంటే మళ్ళీ అదే పొజిషన్కి రావడానికి ఏమవుతుందంటే 1 కంప్లీట్ ఆస్సిలేషన్ అవుతుంది. సో 1 కంప్లీట్ ఆస్సిలేషన్ మనం ఏం రాస్తామంటే టైం పీరియడ్ అని చెప్తాం. అంటే జనరల్గా మనకి ప్రాబ్లంలో యూస్ చేసినప్పుడు టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇప్పుడు మనకి ఎలా అడుగుతాడంటే టైం అడుగుతాడండి. మినిమం టైం రిక్వైర్డ్ టు ద మూవ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ టు మీన్ ఆర్ మీన్ టు ఎక్స్ట్రీమ్ ఆర్ ఎక్స్ట్రీమ్ టు మీన్ అలా అండి. అంటే ఇప్పుడు ఇదే పొజిషన్లో మనం రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మీన్కి వెళ్ళి, మీన్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి, మళ్ళీ ఎక్స్ట్రీమ్ నుంచి మీన్కి వచ్చి, మీన్ నుంచి ఎక్స్ట్రీమ్కి వస్తే 1 కంప్లీట్ ఆస్సిలేషన్ అంటాం. అలా కాకుండా ఎక్స్ట్రీమ్ నుంచి మీన్కి వచ్చిన టైమే అంటామండి, మీన్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన టైమే అంటాం, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే పర్టికులర్గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి దాన్ని ఏమంటాం టైం అంటాం. అంటే ఆ మినిమం అమౌంట్ ఆఫ్ టైం ఎంత అని అడుగుతాడండి. సో దీంట్లో ఎలా అంటే జనరల్గా మనకి మెయిన్ పొజిషన్ ఎక్స్ట్రీమ్లో +a అని రాస్తాం, ఇటు సైడ్ వచ్చేటప్పుడు -a అని రాస్తాం. అంటే ఈ డిస్ప్లేస్మెంట్ని మనం y అనే లెటర్తో ఇండికేట్ చేస్తే y మోషన్ ఎలా మూవ్ చేస్తామండి మనం, +a నుంచి 0 అవ్వచ్చు, లేదా 0 నుంచి +a అవ్వచ్చు, లేదా +a నుంచి -a అవ్వచ్చు, లేదా -a నుంచి +a అవ్వచ్చు. అలా డిఫరెంట్ మోషన్స్లో డిస్ప్లేస్మెంట్లో టైం అనేది ఎంత, మినిమం రిక్వైర్మెంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటారండి. సో దీనికి ఏంటంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ. సో జనరల్గా y = ఏం రాస్తామండి, a sin ωt +or-5 అని రాస్తాము. ఇక్కడ ఫేజ్ ఏమీ డిఫరెన్స్ లేదు అంటే ఆ 5 అనేది ఏమైపోతుంది 0. సో ఇక్కడ ఒమేగా అంటే మనకి యాంగులర్ వెలాసిటీకి ఫార్ములా ఏంటంటే 2π/t. సో y = a sin 2π/t ఇంటూ ఈ టీ అండి. ఇదేమో టైం పీరియడ్, ఇదేమో టైం అండి. సో దీని నుంచి మనకి స్మాల్ టీ రాయాలంటే ఎలా రాస్తామండి, ఇది ఏ ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది y/a అవుతుంది. సో ఇదంతా సైన్ యాంగిల్ కాబట్టి ఇది ఒకటి తీసుకుంటే సైన్ ఇన్వర్స్ అవుతుంది. అగైన్ మనం టీ ఒకటి తీసుకుంటే రివర్స్ అవుతుందండి. సో t/2π సైన్ ఇన్వర్స్ y/a అవుతుంది. సో ఈ ప్లేస్లో మనకి మినిమం టైం టేకెన్ టు మూవ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ y అనేది 0 నుంచి a/2 వరకు మూవ్ అవ్వాలనుకుంటా. అంటే మనకి ఏం తీసుకుంటున్నాం, డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ తీసుకుంటున్నాం. అలా కాకుండా దీంట్లో హాఫ్ ద పార్ట్ తీసుకుంటున్నాం. హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంటే ఏమవుతుంది a/2. అలా a/2కి డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే కనుక t = ఏమవుతుందంటే ఈ y ప్లేస్లో a/2 సబ్స్టిట్యూట్ చేయాలండి. సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ ఇన్వర్స్ హాఫ్, సైన్ యాంగిల్ ఎప్పుడు హాఫ్ అవుతుంది 30 degrees. 30 degreesని ఎలా రాయొచ్చు అండి, π/6. అగైన్ π క్యాన్సిల్ అయిపోతే t/2 × 6 అంటే 12 అవుతుంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎంత మినిమం టైం కావాలంటే టైం పీరియడ్లో 12th పార్ట్ అయితే అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి 0 నుంచి a/2 వరకు మూవ్ అవుతుంది అని దాని మీనింగ్. సో అలా మనకి యాంగిల్స్
ఈ డైరెక్షన్లో తీసుకుంటాం అండి. 0 to a/2 అయితే అంటే a/√2 అయితే అంటే ఇలా. అదే మనకి కంప్లీట్గా హాఫ్ పార్ట్ అండి. a/2 నుంచి ఏ అయితే ఇలాగా, a/√2 అయితే ఇలాగా, ఇలా అండి. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా పక్కాగా మీరు నోట్ చేసుకోండి. సో సబ్స్టిట్యూషన్ ఎలా అన్నది చెప్పాను. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత చూడండి ఒకసారి, అంటే ఇవన్నీ కూడా సెంటర్ పాయింట్ నుంచి అంటే మీన్ పొజిషన్ నుంచి మూవింగ్ ఇచ్చాం ఈ ఫస్ట్ 4 పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, a/2 నుంచి a వరకు ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అంటే ఏం చేస్తామంటే ముందు ఏ వాల్యూ వేసుకుని మైనస్ a/2 వాల్యూ వేసుకోవాలండి. ఏ వాల్యూ అంటే 0 to a మనకి ఎంత వస్తుందండి, ఇక్కడ చూడండి 0 to a ఎంత వచ్చింది, t/4. సో t/4 మైనస్ a/2 కంటే 0 to a/2కి ఎంత వచ్చింది మనకి, t/12 అంటే t/12. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందంటే t/6. అలాగే అనదర్ వాల్యూ చూడండి, a/√2 నుంచి a వరకు మూవ్ అవ్వాలంటే ముందు ఏ వాల్యూకి ఎంత నోట్ చేయాలి. ఏ వాల్యూకి ఎంత అవుతుందంటే t/4 మైనస్ a/√2 అంటే 0 to a/√2కి ఎంత వచ్చింది మనకి, t/8. డైరెక్ట్గా t/8 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందంటే t/8 అవుతుంది. సో ఇలా మనం సింపుల్గా చేసుకోవాలండి. సో డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు పక్కాగా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2 particles executing SHM along a straight line have same amplitude. అంటే 2 పార్టికల్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటంటే SHM ఎగ్జిబిట్ చేస్తున్నాయి స్ట్రైట్ లైన్లో. సో యాంప్లిట్యూడ్ ఏ అంటున్నాడు, అంటే టైం ఎంత అంటున్నాడండి, t. అంటే t ఈజ్ ఈక్వల్ టు 0, 1 పార్టికల్ డిస్ప్లేస్మెంట్ a, అనదర్ వన్ ఈజ్ డిస్ప్లేస్డ్ -a/2. ఒకటి a అంటున్నాడు, ఇంకోటి ఎంత అంటున్నాడు, -a/2. అండ్ దే ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. రెండు కూడా ఏమవుతున్నాయండి, ఈచ్ అదర్ రెండు కూడా అప్రోచ్ అవుతున్నాయి ఒక చోటకి, ఒకదాని నుంచి ఒకటి. సో దే క్రాస్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ఏ టైం. అంటే ఎంత టైంలో అవి రెండు కూడా క్రాస్ అవుతున్నాయి అని అడుగుతున్నాడు. సో దీనికి ఏంటంటే మనకి 2 మెథడ్స్లో చేయొచ్చు అండి. సో ఒక మెథడ్లో ఏంటంటే ఫస్ట్ ఇది మూవ్ అయ్యే డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఇది మూవ్ అయ్యే డిస్ప్లేస్మెంట్ తీసుకుని ఈ రెండింటిని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. లేదా ఇందాక మనం చెప్పినట్టుగా డైరెక్ట్ షార్ట్కట్లో మనకి ఇది ఒకటి a/2 కాబట్టి సో ఏకి ఎంత వస్తుంది, a/2కి ఎంత వస్తుంది తీసుకుని రెండింటిని సపరేట్ చేయాలండి. సో అలా చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ డైరెక్ట్గా t/6 వస్తుంది. ఇందాక ఆల్రెడీ నేను చూపించాను. ఇంకొక మెథడ్ కూడా ఒకసారి చూపిస్తానండి. సో ఆ డిస్ప్లేస్మెంట్స్ చూడండి. సో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఏ అన్నాడు, సో అందుకని x1 ఈజ్ ఈక్వల్ టు a cos ωt తీసుకున్నాం. అనదర్ డిస్ప్లేస్మెంట్ చూడండి, -a/2 ఉంది. అంటే -a/2 అనేది మైనస్ ఎప్పుడు వస్తుందండి, cos 90 - θ అయ్యారు కదా మనం రాస్తాము, అంటే సైన్లో రాస్తామండి ఇక్కడ. సారీ, ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి కదండి. అంటే ఇక్కడ మనకేం తీసుకోవాలంటే 180 - θ తీసుకోవాలి. సో cos 180 - θ మనం రాస్తే ఏమవుతుందంటే మైనస్ వాల్యూ అవుతుందండి. సో ఇక్కడ హాఫ్ అంటే సైన్ యాంగిల్లో హాఫ్ ఎప్పుడు అవుతుంది, sin 30 degrees కదా. సో సెకండ్ డిస్ప్లేస్మెంట్ మనం ఏం తీసుకోవాలంటే a sin ωt - π/6 తీసుకోవాలి. అవి రెండు ఏమవుతున్నాయి అంటున్నాడు అక్కడ, దే క్రాస్ ఈచ్ అదర్ ఆఫ్టర్ టైం. అంటే రెండు కూడా క్రాస్ అవుతున్నాయి అంటున్నాడు. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందని ఈక్వల్ అవుతుంది కదా. సో x1 ఈజ్ ఈక్వల్ టు x2 అండి. రెండింటినీ మనం ఈక్వల్ చేయాలి. సో ఇది ఎలా ఉందండి, sin a - b రూపంలో ఉందంటే sin a cos b - cos a sin b ఈక్వల్ చేసాం. అగైన్ మనకి కాస్ యాంగిల్ ఎంత అనేది నోట్ చేసాం. π/6 అంటే 30 degrees అండి. cos 30 వేసాం, అలాగే sin 30 degrees కూడా వేసామండి. సో అగైన్ ఇక్కడ కాస్ ఉంది, ఇది హాఫ్ పార్ట్ ఉంది. సో ఇది ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుందండి. సో ప్లస్ అయితే ఎంత అవుతుందండి, 3/2 ఎల్సిఎం చేస్తే. సో బోత్ సైడ్స్, ఒక సైడ్ సైన్ ఉంది, ఒక సైడ్ కాస్ ఉంది కాబట్టి దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే sin/cos అంటే tan అవుతుందండి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3/√3 అయితే 3ని మనం ఏమని రాయొచ్చు, √3 × √3 రాయొచ్చు. ఒక √3 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా √3. ఎప్పుడు √3 అవుతుందండి, tan యాంగిల్ 60 degrees అయినప్పుడు. సో tan π/3 రాసాం 60 degrees. అగైన్ tan క్యాన్సిల్ చేస్తే ωt ఈజ్ ఈక్వల్ టు π/3. సో మనకి ఆల్రెడీ t ఈజ్ ఈక్వల్ టు 2π/ω అని తెలుసు. దీని నుంచి ω ఈజ్ ఈక్వల్ టు 2π/t. సో ఈ ω ప్లేస్లో ఈ 2π/tని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుందని 2π/t ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు π/3. సో బోత్ సైడ్స్ పై క్యాన్సిల్. సో ఇంకా రిమైనింగ్ 2t/t ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఈ క్యాపిటల్ T ఇటు సైడ్కి వెళ్తుంది, 2 ఇటు సైడ్కి వెళ్తే 2 × 3 ఎంత అవుతుందంటే 6. సో ఫైనల్గా మనకి ఎంత వస్తుందంటే t ఈజ్ ఈక్వల్ టు 2/6
6. సో ఇది ఒక మెథడ్ అండి, ఇది కొంచెం లెందీ మెథడ్. లేదు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా షార్ట్కట్లో మనకి ఇక్కడ ఇంకొకటి A/2 కాబట్టి డైరెక్ట్గా ఎంత అవుతుందంటే 5/6. ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను ఆ క్యాలిక్యులేషన్ మెథడ్. సో ఏకి ఎంత అవుతుందండి, T/4 అవుతుంది. A/2కి ఎంత అవుతుందండి, T/12 అవుతుంది. సో T/4 మైనస్ T/12 చేస్తే ఎంత అవుతుంది, డైరెక్ట్గా T/6 అవుతుందండి. అండ్ అనదర్ క్వశ్చన్ చూడండి. A pendulum of length 1 meter and having a bob of mass 1 gram is pulled aside through an angle 60 degrees with the vertical. అంటే వెర్టికల్గా మనకి అదంతా యాంగిల్ అన్నట్టు ఫస్ట్ 60 degrees అండ్ ద రిలీజ్డ్ 60 degrees యాంగిల్తో ఫస్ట్ రిలీజ్ చేయాలండి. సో ద పవర్ డెలివర్డ్ బై ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాబ్ వెన్ ద పెండులం మేక్స్ 30 degrees విత్ ద వెర్టికల్ ఈజ్ డాష్. సో ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని ఏంటంటే పవర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారంటే ఇది రిజిడ్ సపోర్ట్ అండి, ఇది ఫిక్స్డ్ అండి. ఇక్కడ నుంచి బాబ్ ఇలా ఉంది కదా. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే 60 degrees యాంగిల్, ఇది ఎంతండి ఇక్కడ యాంగిల్ 60 degrees యాంగిల్తో ఏం చేస్తున్నానంటే రిలీజ్ చేస్తున్నాం. ఇలా రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ చేసినప్పుడు అది ఇలా మూవ్ అయ్యి మళ్ళీ ఇలా రావడానికి ఎంత ఎంత యాంగిల్ చేస్తుందండి, ఇంకోటి 30 degrees యాంగిల్ చేస్తుంది ఇలాగా. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి యాంగిల్ ఎంత అవుతుందండి, 30 అవుతుంది. సో ఫస్ట్ మనం రిలీజ్ చేసింది మాత్రం 60 degrees. నెక్స్ట్ ఇది మూవ్ అయ్యి ఇలా వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, యాంగిల్ కొంత రిడ్యూస్ అవుతుంది కదా. రిడ్యూస్ అయిన యాంగిల్ ఎంత అంటున్నాడు అక్కడ, 30 degrees. సో ఇక్కడ యాంగిల్స్ వేసాను చూడండి. అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఈ మెయిన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకొచ్చాము. సో ఇది మెయిన్ పొజిషన్ అండి, ఇది ఎక్స్ట్రీమ్. సో ఎక్స్ట్రీమ్కి ఎంత యాంగిల్తో మనం రిలీజ్ చేస్తున్నామంటే 60 degrees. అందుకని దీని యాంగిల్ θ1 అని తీసుకుంటున్నాం. దీన్ని రిలీజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రీమ్ నుంచి మెయిన్కి వచ్చి మళ్ళీ మెయిన్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రీమ్ నుంచి మెయిన్కి వచ్చి మెయిన్ నుంచి ఎక్స్ట్రీమ్కి వస్తుంది కదండి. సో అంటే 1 కంప్లీట్ ఆసిలేషన్ అయిపోయిన తర్వాత దానికి యాంగిల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుందండి. సో అది సెకండ్ది ఎంత రిడ్యూస్ అవుతుందంటే 30 degrees అంటున్నాడు. సో దాన్ని నేను θ2 కింద తీసుకున్నాను. అది ఎంత అంటే 30 degrees. సో దీనికి కన్నా కాంపోనెంట్గా తీసుకుంటే అంటే వెర్టికల్ దానికి మన కాంపోనెంట్ తీసుకుంటే ఇది θ2 రాసాము. సో ఆల్రెడీ మీకు తెలిసిందే ఈ కాంపోనెంట్ రాసినప్పుడు ఇది mg అయితే ఇది mg cos θ అవుతుందండి, ఇది mg sin θ. సో ఇది రిడ్యూస్ అయిన యాంగిల్ కాబట్టి నేను θ2 రాశానంటే ఇది θ2 అండి, ఇది θ1. అలాగే దీనికి కూడా కాంపోనెంట్ రాస్తే ఇది mg అవుతుందండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం కాంపోనెంట్స్ రాస్తే కనుక సో mg cos θ1 అవుతుంది, ఇది θ1 అవుతుందండి. సేమ్ అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి mg sin θ1 వస్తుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దీంట్లో పవర్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో పవర్ ఫార్ములా అండి మనకి దీంట్లో ఆల్రెడీ మీకు తెలుసు, పవర్ అంటే వర్క్ బై టైం అని. సో అది కూడా ఒకసారి క్లారిటీగా రాస్తాను చూడండి. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. మన వర్క్ ఏం రాయొచ్చండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టీ. సో ఇంటూ అంటే మళ్ళీ క్రాస్ ప్రొడక్ట్ అనుకోకండి, డాట్ ప్రొడక్ట్ అండి ఇది మనకి. సో అగైన్ ఫోర్స్ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం ఏమన్నా రాయొచ్చు, మనం వెలాసిటీ అని రాయొచ్చు. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అని రాయొచ్చు. సో పీ ఈజ్ ఈక్వల్ టు మనం ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నాను, వీడియోలో ఎందు అయిపోతుంది కాబట్టి. సో ఫోర్స్ ఏమవుతుందండి మనకి mg sin θ ఇంటూ వెలాసిటీ అంటే ఎంత అవుతుంది, 2gl cos θ2 మైనస్ cos θ1 అండి. ఇది ఇనీషియల్ యాంగిల్, ఇదేంటంటే ఫైనల్ యాంగిల్ 2gl. సో ఇదంతా మనకు ఆల్రెడీ కాంపోనెంట్స్ రాసినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 2gh అని తీసుకుంటున్నాం అక్కడ ఇన్క్లైన్డ్ ప్లేన్లో. అయితే ఇక్కడ మనకి డైరెక్ట్గా దీని లెంత్ l అని తీసుకుంటాం కాబట్టి నేను 2gl అని రాస్తాను. 2gl cos θ2 మైనస్ cos θ1. సో p ఈజ్ ఈక్వల్ టు m అండి. m అంటే మనకి బాబ్ యొక్క మాస్ అండి. సో బాబ్ మాస్ అంత ఇచ్చాడు అక్కడ 1 gram ఇచ్చాడు. సో 1 gramని మన కేజీలో రాస్తే 10⁻³ kg. సో అంటే 1 × 10⁻³ m వాల్యూ. g వాల్యూ వచ్చేటప్పటికి 10 అండి, సింప్లిఫికేషన్కి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ అలాగే sin θ అండి, అంటే ఇక్కడ θ అంటే ఇక్కడ సెకండ్ యాంగిల్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే sin 30 అండి, θ2 అంటే 30, sin 30 అంటే అంతా 1/2. సో √2 ఇంటూ g అంటే 10 ఇంటూ సో లెంత్ ఆల్రెడీ మనకి ఇచ్చాడండి 1 మీటర్ అని. సో లెంత్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 1 మీటర్ ఇచ్చాడు. సో ఎల్ వాల్యూలు ఎంత పెట్టామండి 1 మీటర్. అలాగే cos θ2
theta 2 అంటే 30 degrees మైనస్ కాస్ theta 1 అంటే 60 degrees. సో P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుందండి 1 ఇంటూ 10⁻³ ఇంటూ ఈ 2 దీంట్లో 5 టైమ్స్ పోతుంది 5 ఇంటూ √2 ఇంటూ 10 అంటే 20 కాస్ 30 అంటే √3/2 మైనస్ కాస్ 60 అంటే 1/2. సో 1 ఇంటూ 10⁻³ ఇంటూ 5 ఇంటూ సో దీంట్లోంచి 2 కామన్ తీసేసాం అనుకోండి 1/2 √3 మైనస్ 1 అవుతుంది. ఇది దీంట్లో 10 టైమ్స్ పోతుందండి. సో 1 ఇంటూ 10⁻³ ఇంటూ 5 ఇంటూ √10 ఇంటూ √3/-1. సో 1 ఇంటూ 10⁻³ ఇంటూ 5 ఇంటూ √10 ఇంటూ సో మీకు ఆల్రెడీ తెలిసిందే √3 వాల్యూ √3 అంటే 1.732 అండి. సో దీంట్లోంచి మనకి 1.732 మైనస్ 1 సింప్లిఫై చేసేస్తున్నాను. సో 1 ఇంటూ 10⁻³ ఇంటూ 5 ఇంటూ √, ఇది 1.732 మళ్ళీ 1లోంచి 1 సబ్ట్రాక్ట్ చేసేస్తే 0.732 అవుతుందండి. సో దీన్ని అంటే మళ్ళీ మనం మల్టిప్లై చేసేస్తే ఎంత అవుతుంది ఇక్కడ 1 ఇంటూ 10⁻³ ఇంటూ 5 ఇంటూ √7.32 అవుతుంది. సో 1 ఇంటూ 10⁻³ ఇంటూ 5 ఇంటూ దీన్ని మనకి సింప్లిఫై చేసేస్తే అంటే రూట్లోంచి సింప్లిఫై చేసేస్తే ఎంత అవుతుందంటే 2.70 అవుతుందండి. సో 2.70తో దీన్ని సింప్లిఫై చేసేస్తే ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.35 ఇంటూ 10⁻² వాట్స్ అండి. సో ఇది పవర్ అండి. సో అంటే దీంట్లో మనం పవర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2 యాంగిల్స్ తీసుకుని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ఎనీ ఆస్కిలేటరీ మోషన్ ఎట్ ఏ టైమ్ t ఈజ్ గివెన్ బై x ఈజ్ ఈక్వల్ టు అంటే డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు మనకి x, దెన్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద టైమ్ ఇంటర్వల్ t ఈజ్ ఈక్వల్ టు 0 to 2 seconds అండి. 0 to 2 ఇచ్చాడు మనకి, అప్పుడు ఎంత అంటున్నాడు. సో దీన్ని మనం చాలా ఈజీగా చేయొచ్చు అండి. అంటే మన డిస్ప్లేస్మెంట్ అంటే ఆల్రెడీ x ఇచ్చాడు, దీంట్లో t 0 అయినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే t 2 seconds అయినప్పుడు ఎలా ఉంటుంది. ఫైనల్గా డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు. సో దీన్ని షార్ట్కట్లో మనం చేస్తే ఫైనల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి s ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 కదండి. అంటే x2 అంటే ఎట్ ఎ టైమ్ 2 seconds, x1 అంటే ఎట్ ఎ టైమ్ 0. సో ఇక్కడ 2 seconds అంటే t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 ఇది 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, sin π/2 అవుతుంది. sin π/2 అంటే sin 90 అంటే 1 అండి. అప్పుడు x ఎంత అవుతుంది మనకి 8 అవుతుంది. 8 మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత అవుతుంది, sin 0 0 అంటే ఇది 0 అయిపోతుంది. 0 అంటే ఈజ్ ఈక్వల్ టు 8 అంటే మనకి ఎంత వస్తుందండి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు 8 centimeter. ఓకే, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైప్లో మనం ఇండివిజువల్గా ఇంకా అడగవచ్చు. అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి 8 sin πt/4 ఇలా ఇచ్చాడు కదండి. సో అంటే మనం జనరల్గా x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, a sin ωt అని. అంటే దీని నుంచే మనకి విడిగా యాంప్లిట్యూడ్ అడిగాడు అనుకోండి, డైరెక్ట్గా యాంప్లిట్యూడ్ అంటే ఎంత వేస్తారు, 8 వేస్తారు. అలా కాకుండా యాంగులర్ వెలాసిటీ అడిగాడు అనుకోండి, ω ఈజ్ ఈక్వల్ టు π/4. అలాగే దీని నుంచి టైం పీరియడ్ అడిగాడు అనుకోండి, t ఈజ్ ఈక్వల్ టు 2π/ω కదా. సో 2π/ω అంటే ఎంత వేస్తాం మనం, π/4. సో పై క్యాన్సిల్ రివర్స్ అయితే 8 అంటే t ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 8 seconds అవుతుంది. అంటే ఒక క్వశ్చన్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఏదైనా అడగచ్చు. సో ఆ పర్పస్లో నేను ఇది కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెంత్ ఆఫ్ ఏ సింపుల్ పెండులమ్ ఈజ్ 1 meter. అంటే ఇక్కడ కూడా సింపుల్ పెండులమ్కి లెంత్ ఎంత ఇచ్చాడండి, అంటే బాబ్కి నెక్స్ట్ మనకి ఫిక్స్డ్ ఎండ్కి మధ్యలో ఉన్న లెంత్, థ్రెడ్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 1 meter. వెన్ ఇట్స్ బాబ్ ఈజ్ ఎట్ ఇట్స్ లోయెస్ట్ పాయింట్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ 7 meter/second. అంటే లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత అంటున్నాడు, వెలాసిటీ 7 meter/second అంటున్నాడు. సో ఇఫ్ ద బాబ్ లీవ్స్ ఇట్ సర్క్యులర్ పాత్, అంటే మనకి లీవ్ చేసినప్పుడు అక్కడ సర్క్యులర్ పాత్లో అవుతుంటే కనుక ఎట్ హైట్ h అబౌవ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి హైట్ h అనే హైట్లో తీసుకున్నప్పుడు దెన్ ద వాల్యూ ఆఫ్ h ఈజ్, h ఎంత అని అన్నాడు, g వాల్యూ ఇచ్చాడండి. దీనికి డయాగ్రామ్ డ్రా చేయాలి. సో జాగ్రత్తగా చూడండి డయాగ్రామ్. సో ఇక్కడ నుంచి మనం తీసుకున్నప్పుడు ఇది సస్పెండ్ చేసాం కదా బాబు, దీనికి లోయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత అంటున్నాడు, 7 meter/second అన్నాడు. సో ఇక్కడ నుంచి అండి ఇది లెంత్ L అని మీకు ఆల్రెడీ తెలుసు. దీన్ని ఇలా
సర్కిల్లా తీసుకుంటే కనుక ఇలా సర్క్యులర్ పాత్లో సర్కిల్ మీరు జాగ్రత్తగా వేసుకోండి. సెంటర్ పాయింట్ కదా, ఇలా సెంటర్ పాయింట్ నుంచి లెంత్ ఎల్ అంటే ఇదే రేడియస్ కూడా ఎంత అవుతుందండి, దీనికి ఎల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఏమంటున్నాడు, హెచ్ అనే హైట్లో అంటున్నాడు. అంటే ఇది ఒక హెచ్ అనే హైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ తీసుకున్నారనుకో, అంటే మధ్యలో ఎంత అవుతుందండి హైట్ హెచ్. ఇక్కడ టీ ఎంత అవుతుంది, అప్పుడు టెన్షన్ 0. ఈ వెలాసిటీ ఎంత అవుతుందండి v1, అంటే అనదర్ వెలాసిటీ అవుతుంది కదా, v1 అని అనదర్ వెలాసిటీ అవుతుంది. సో దీని నుంచి ఇలా తీసుకున్నామంటే ఇక్కడ యాంగిల్ ఎంతండి తీటా, ఇక్కడ కూడా ఎంత యాంగిల్ అవుతుంది తీటా అవుతుంది, మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇది కూడా లెంత్ ఎంత అవుతుందండి ఎల్ఏ అవుతుంది, ఎందుకంటే రేడియస్ అనేది నీకు ఎక్కడ తీసుకున్నా ఎలా ఉంటుందండి యూనిక్గా ఉంటుంది. సో ఎల్ అనేది ఆల్రెడీ ఎంత ఇచ్చాడు మనకి, అక్కడ 1 మీటర్ ఇచ్చాడు, అంటే రేడియస్ కూడా ఎంత అండి అక్కడ 1 మీటర్ అని. సో ఇది టీ అండి, టెన్షన్. సో ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఆల్రెడీ మీకు తెలిసిందే, ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవన్నీ కూడా సర్క్యులర్ మోషన్ తీసుకున్నామంటే mv²/r తీసుకోవాలి యాంగులర్ మొమెంటంలో. సో దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు సో t ప్లస్ mg sin θ ఈజ్ ఈక్వల్ టు mv1²/r అవుతుందండి. r అంటే ఏంటంటే దాని యొక్క రేడియస్ అని. సో రేడియస్ మనం ఏం తీసుకుంటాం, l తీసుకుంటాం కాబట్టి ఇక్కడ r ప్లేస్లో l అని రాస్తాము. సో ఈ ప్లేస్లో మనకి t అంతా 0. సో ఈ t ప్లేస్లో 0 అయిపోతే ఫైనల్గా ఏమవుతుందండి మనకి mg sin θ ఈజ్ ఈక్వల్ టు mv1²/r అవుతుంది. దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ఇది ఇటు సైడ్కి వచ్చేస్తే ఏమవుతుంది, బోత్ సైడ్స్ మనం ఎమ్మో క్యాన్సిల్ చేసేచ్చు కదా. సో v1² ఈజ్ ఈక్వల్ టు rg sin θ అవుతుంది. సో v1 ఈజ్ ఈక్వల్ టు √rg sin θ అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే ఏమవుతుందంటే r అంటే మనం ఏం రాస్తామండి ఎల్ అని, g sin θ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తామనుకోండి, ఆపోజిట్ ఫేస్ అంటే ఏమవుతుంది హెచ్, హైపోటెన్యూస్ అంటే ఏమవుతుంది ఎల్ అండి, h/l అవుతుంది. సో sin θ అంటే h/l. సో ఎల్ఎల్లో క్యాన్సిల్. సో v1 ఈజ్ ఈక్వల్ టు √gh అవుతుందండి. ఇది డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేస్తాము ఫార్ములా, మీకు తెలియడం కోసం వేస్తాను అంతే, లేదా డైరెక్ట్గా v1 ఈజ్ ఈక్వల్ టు √gh అని రాసేసుకోండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆల్రెడీ మీకు తెలిసిందే ఫార్ములా, వర్క్ ఎనర్జీ థియరం చెప్తామండి. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు k ఫైనల్ మైనస్ k ఇనీషియల్, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అనేది. సో ఇక్కడ వచ్చేటప్పటికి w ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామండి mg ఇంటూ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే రేడియస్ ప్లస్ హైట్, టోటల్గా వర్క్ డన్ అనేది ఏం తీసుకుంటాం అంటే రేడియస్ ప్లస్ హైట్ అండి, ఈజ్ ఈక్వల్ టు k ఫైనల్ అంటే ఎంత అవుతుంది, ½ m² మైనస్ ½ m v1² అండి. సో ఈ నెగిటివ్ వాల్యూస్ కట్టుకు వచ్చేస్తే పాజిటివ్ అవుతుంది. సో ½ mv² ఈజ్ ఈక్వల్ టు ½ m v1² ప్లస్ mg ఇంటూ r ప్లస్ h. సో మనకి బోత్ సైడ్స్ m కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే v²/2 ఈజ్ ఈక్వల్ టు v1²/2 ప్లస్ gr ప్లస్ gh అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ మనకి v వాల్యూ ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదండి, ఎంతని 7. సో 7²/2 ఈజ్ ఈక్వల్ టు v1 ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తామండి, అంతా √gh. సో √gh² ప్లస్ gr ప్లస్ gh. సో 7² అంటే 49/2 ఈజ్ ఈక్వల్ టు gh/2, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి, ప్లస్ gr ప్లస్ gh అండి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ gh ఉంది, gh కామన్ చేస్తే 1/2 ప్లస్ 1 అంటే 3/2 అవుతుందండి. సో 3/2 gh ప్లస్ gr. సో ఆల్రెడీ మనకు తెలిసిన వాల్యూస్ అనండి, ఇక్కడ 3/2 g అంటే 10 అండి, h ఎంతో తెలియదు, హైట్ కట్టాలి. g అంటే ఎంత అండి 10 ఇంటూ r అంటే లెంత్ అండి, రేడియస్ అన్న లెంత్ అన్న ఒకటి, అది ఎంత అంటే 1 మీటర్ అని ఇచ్చేసాడు 1. సో 49/2 ఈజ్ ఈక్వల్ టు ఇది దీంట్లో 5 టైమ్స్. సో 5 ఇంటూ 3 అంటే 15 h ప్లస్ 10 అండి, ఈ ప్లస్ 10 ఇటు సైడ్కి వెళ్తే -10 అవుతుంది. సో 49/2 - 10 ఈజ్ ఈక్వల్ టు 15h. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా అంటే దీన్ని ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందండి, 49 - 20/2 ఈజ్ ఈక్వల్ టు 15h. సో
29 మైనస్ 49 మైనస్ 20 అంటే 29/2 అండి 15h. సో దీని నుంచి మనం హెచ్ని సింప్లిఫై చేసి ఎంత అవుతుందంటే 0.95 మీటర్ అవుతుంది. సో ఇది హెచ్ వాల్యూ అండి. సో అంటే 0.95. ఓకే, లేదు మనకి ఇంకా సింపుల్గా గుర్తు ఉండాలి అంటే ఈజీగా క్యాన్సిలేషన్ చేయాలి అంటే మనకి రఫ్గా ఇది ఎంత వచ్చిందంటే 29 అంటే ఇన్ కేస్ మనం 30 అని తీసుకుంటే 15 పోతే రఫ్గా ఎంత రావాలంటే అప్రాక్సిమేట్లీ 1 అని రావాలండి. సో అంటే సింప్లిఫికేషన్ మీకు రాకపోతే సో 0.95 అంటే ఇక్కడెక్కడ చూడండి అన్నీ కూడా 1 అబోవ్ ఉంది అంటే ఇది అవ్వదు. 0.9 అంటే అప్రాక్సిమేట్లీ 1 కాబట్టి మనకి ఫస్ట్ ఆన్సర్ అండి. సో అలా వెళ్ళాలి ఆన్సర్లో. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. 5th క్వశ్చన్లో ఈ స్టేట్మెంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అన్నది. సో చూడండి, వెన్ ఏ స్ప్రింగ్ ఈజ్ కట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆఫ్ ఈచ్ పీస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ స్ప్రింగ్. అంటే మీకు ఆల్రెడీ తెలుసు స్ప్రింగ్ కాన్స్టెంట్ అని. సో స్ప్రింగ్ కాన్స్టెంట్కి మనకి ఫైండ్ అవుట్ చేస్తామండి. అది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అని రాస్తాం. మీకు ఆల్రెడీ తెలిసింది కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్. సో దీని నుంచి కే ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చండి, నెగిటివ్ సింబల్ పక్కన పెడితే f/x అని రాయొచ్చు. అంటే కే అనేది ప్రపోర్షనల్ టు f/x అని. ఇక్కడ ఎఫ్ అనేది మనం కాన్స్టెంట్ తీసుకుంటే ఏమని రాయొచ్చండి, స్ప్రింగ్ కాన్స్టెంట్ అని ఎలా ఉంటుంది, ఎక్స్కి డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుందని ఇన్వర్స్లీ ప్రపోజిషనల్గా ఉంటుందని దాని మీనింగ్. స్ప్రింగ్ నెక్స్ట్ చూడండి, స్ప్రింగ్ కాన్స్టెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోజిషనల్ టు ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ అని ఇచ్చాడు. సో దీని నుంచి మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఏని ఆర్ రెండు కూడా ట్రూయే. సో ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా స్ప్రింగ్ కాన్స్టెంట్, ఇదే కదండి దాని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అందుకని ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. చూడండి ఒకసారి, టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఆఫ్ లెంత్ ఎంత ఇచ్చాడు, ఎల్ ఈజ్ T1 అని చెప్తున్నాడు. ద టైం పీరియడ్ ఆఫ్ యూనిఫామ్ రాడ్ ఆఫ్ సేమ్ లెంత్, అంటే సేమ్ ఎల్ లెంత్ తీసుకున్నాం, అది కూడా సేమ్ లెంత్ తీసుకుంటున్నాం, ఎల్ సస్పెండెడ్ ఫ్రమ్ వన్ ఎండ్ అండ్ ఆస్కిలేటింగ్ ఇన్ ఏ వెర్టికల్ ప్లేన్ ఈజ్ T2. ఒక దానిదేమో T1 అంటున్నాడు, ఇంకో దాని ఏంటంటే T2 అనేది ఏంటి, రాడ్కి తీసుకుంటున్నామండి. సో ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద ఆస్కిలేషన్ ఈజ్ స్మాల్ ఇన్ బోత్ కేసెస్. రెండిట్లోనే ఆంప్లిట్యూడ్ చాలా తక్కువ తీసుకుంటున్నాం, ఎందుకంటే మనకి ఆస్కిలేషన్స్ ఎగ్జాక్ట్గా లీనియర్గా జరగాలి అని తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మనకి యాంగిల్ అని తీసుకుంటామండి, మినిమం యాంగిల్ తీసుకోవాలంటే ఆంప్లిట్యూడ్ చాలా తక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే కనుక మనకి ఆస్కిలేషన్స్ అనేవి ఇలా ఆస్కిలేట్ అయ్యేది ఎప్పుడు కూడా లీనియర్గా ఉండదని, నాన్ లీనియర్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మన హెచ్ఎంలో లీనియర్గానే ఉండాలి. అలాంటప్పుడు మనకి ఏమడుగుతున్నాడంటే T1/T2 ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. సో ఫస్ట్ దానికి అంటే మనకి ఆల్రెడీ మీకు టైం పీరియడ్ తెలుసు, T ఈజ్ ఈక్వల్ టు 2π × √L/g అండి. ఇక్కడ క్యాపిటల్ L ఇచ్చాడు కాబట్టి నేను డైరెక్ట్గా L రాసేస్తాను, L/g. ఇదేంటంటే సింపుల్ పెండులానికి. ఓకే, సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, దీన్ని T1 తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, రాడ్ ఇచ్చాడండి. సో రాడ్కి ఎప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే T ఈజ్ ఈక్వల్ టు 2π × √I/mgl అండి. ఇది ఫార్ములా దేనికండి, అది యూనిఫామ్ రాడ్. ఓకే, సో ఇప్పుడు మనకి I అంటే ఏంటి, MGH అంటే ఏంటి, మన సబ్స్టిట్యూషన్స్ ఒకసారి చూడండి. సో మనకి హెచ్ అంటే మనకి లెంత్లో ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా నేను ఎలా రాసేస్తున్నాను హెచ్ ప్లేస్లో. సో I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, మీకు ఆల్రెడీ తెలుసు. రాడ్కి ఎప్పుడు ఏం తీసుకుంటామంటే ml²/3 అండి. ఇది దేనికి, ఇది రాడ్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ రాడ్. సో ఎల్ అంటే ఏంటంటే L/2 అండి. సో ఇది కూడా మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాం. సో డైరెక్ట్గా నేను వేసేస్తున్నాను L అంటే L/2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుందండి, మనకి T2 ఈజ్ ఈక్వల్ టు 2π. క్యాన్సిలేషన్ కావాలి కాబట్టి డైరెక్ట్గా మనం అన్నీ కూడా L రాస్తాం. దీని నుంచి L ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చండి, L/2 ఇలా ఉంచేసేయచ్చు, ఎందుకంటే L ప్లేస్లో L/2 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో 2π × I ప్లేస్లో ఎంత అవుతుందండి, ml²/3 అవుతుంది న్యూమరేటర్. డినామినేటర్ అవుతుంది m మనకి క్యాన్సిలేషన్ కోసం. ఇక్కడ కూడా నేను క్యాపిటల్ M రాసేస్తున్నా దీన్ని క్యాన్సిలేషన్ కోసం. సో m × g × L ప్లేస్లో ఏం రాయాలి, L/2 రాస్తాం. అప్పుడు ఏమవుతుందండి, L క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక L క్యాన్సిల్ అవుతుందండి. సో ఫైనల్గా 2π √/.
కిందకి రాసేస్తే సింప్లిఫికేషన్ రాసేస్తున్నాను. ఎంఎల్ స్క్వేర్ బై 3mg క్యాపిటల్. ఈ 2 రివర్స్ అవుతుంది కానీ ఇలా అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో 2π2/2L/3g అవుతుంది T2 వాల్యూ. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమని ఏంటంటే రేషియో T1/T2 అడిగాడు. సో T1 అంటే మనకి ఎంత అండి ఇక్కడ 2π√L/2π√2L/3g. 2π క్యాన్సిల్ అండి. సో ఇది L/g, ఇది రివర్స్ అయితే ఏమవుతుందంటే 3g/L అవుతుందండి. సో రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే రూట్ ఏబి రాసేయచ్చు కదా. సో L/g ఇంటూ 3g/2L, ఇక్కడ 2 ఉంది కదా 2. సో జీజీ క్యాన్సిల్, ఎల్ఎల్ క్యాన్సిల్ అండి. సో ఫైనల్గా ఏమవుతుందంటే √3/2 అవుతుంది. అంటే T1/T2 అనేది రేషియో ఏమవుతుందండి √3/2 అవుతుంది. ఇది ఆన్సర్. సో మనకి ఆప్షన్స్ √3/2 అలాగే √2/3 రెండో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి √3/2 వచ్చింది. ఇక్కడ చూడండి మనకి T1/T2 ఇచ్చారా, T2/T1 ఇచ్చారా. సో T1/T2 అయితే √3/2 అండి. ఇది రివర్స్ అయితే కానీ ఈ ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పార్టికల్ స్టార్టింగ్ ఫ్రమ్ మెయిన్ పొజిషన్ ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ ఏ స్పీడ్ 8 seconds విత్ పీరియడ్ 8 seconds. The minimum time in which its potential energy becomes half the total energy. సో ఎంత తక్కువ టైం కావాలి పొటెన్షియల్ ఎనర్జీ అనేది టోటల్ ఎనర్జీలో హాఫ్ అవుతుంటే. సో ఇది ఆల్రెడీ మీరు ఐపీలో ఈ మోడల్ క్వశ్చన్ చదువుతారండి. అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, అలా టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి సో మన సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఒక గ్రాఫ్ కూడా డ్రా చేసి ఆల్రెడీ ఎస్సే చదువుతారు. సో దాంట్లో మీకు ఆల్రెడీ క్లారిటీ ఉండాలి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, టోటల్ ఎనర్జీ అంటే ఏంటి. సో నేను డైరెక్ట్గా వేస్తున్నాను. అంటే వాడు ఇచ్చిన కాన్సెప్ట్ బట్టి మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందండి హాఫ్ పార్ట్ అవుతుంది. దేంట్లో హాఫ్ పార్ట్ అవుతుంది, టోటల్ ఎనర్జీలో హాఫ్ పార్ట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు పొటెన్షియల్ ఎనర్జీ అంటే 12m² x² is equal to 12 ఇంటూ టోటల్ ఎనర్జీ ఎంత అవుతుందండి 12m² a². అదే కైనెటిక్ ఎనర్జీ అయితే ఏమవుతుందండి a² - x² అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే మనకు టోటల్ అవుతుంది. సో రెండు యాడ్ చేస్తున్నాం మనకి x² పోయి టోటల్ ఎనర్జీ అంటే a² ఒకటి మిగులుతుంది. సో దీంట్లో ఏమేమి క్యాన్సిల్ అవుతాయండి, బోత్ సైడ్స్ మనకి హాఫ్ m ω² క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇక్కడ x² = 12 a² అవుతుంది. x = ఏమని రాయొచ్చు అండి మన దీన్ని a/√2 అని రాయొచ్చు. సో డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ మీకు తెలుసు. ఎక్స్ అయితే ఏం తీసుకుంటామండి ఏ కాస్ ωt తీసుకుంటాం. అదే వై అయితే ఏ సైన్ ωt తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి నేను కాస్ రాశాను. బోత్ సైడ్స్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ ωt = 1/√2. 1/√2 ఎప్పుడు అవుతుందండి, కాస్ 45 degrees అవుతుంది. 45 degreesని మనం పైలో రాస్తే π/4 అవుతుంది. సో దీని నుంచి ωt = ఎంత అవుతుందండి, π/4 అవుతుంది. సో t = π/4 ఇంటూ 1/ω. ఎందుకంటే మనకి మినిమం టైం అడిగాడు కాబట్టి టీ ఫైండ్ అవుట్ చేయాలి. సో π/4 ఇంటూ ω అంటే మనకి ఎంత అండి 2π/T. 2π/T. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. పై క్యాన్సిల్ అవుతుంది. ఇది రివర్స్ అయితే సో t సారీ ఇక్కడ క్యాన్సిల్ చేశాను, ఒక నిమిషం అండి. π/4 ఇంటూ 1/ω కదా, 1/ω అంటే 2π/T అండి. సో దీంట్లో ఓన్లీ పై మాత్రం క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది రివర్స్ అయితే ఏమవుతుంది, T/4 ఇంటూ 2 అంటే 8 అవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ టీ ఎంత ఇచ్చారండి మనకి, అక్కడ 8 seconds ఇచ్చారు. ఇక్కడ టైం చూడండి ఒకసారి, టీ ఎంత ఇచ్చాను 8 seconds. సో 8/8. సో T = 8/8 అంటే ఎంత 1. సో ఆన్సర్ ఎంత అండి 1 second. సో ఆప్షన్స్ చూడండి మనకి దీంట్లో ఆన్సర్ ఎంత ఇచ్చాడు 1 second. ఓకే. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా సేమ్ మోడల్ అండి. ఇక్కడ చూడండి ఒకసారి. సో మనకి కొంచెం లెంతీ అయిపోతుందని నేను కట్ చేస్తున్నాను. వేరే మోడల్ ఒకసారి చెప్తున్నాను చూడండి. అన్నీ కూడా పక్కన ఇయర్స్ వేసేసి ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ మళ్ళీ ఇలా చూపిస్తున్నాను ఎందుకంటే మీరు చేసుకోవాలని. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో
In case of a simple pendulum executing SHM, so t is equal to 0, the bob is not at the mean position. అంటే సింపుల్ పెండలంలో బాబ్ అనేది మీన్ పొజిషన్లో లేదు అనుకుంటే కనుక ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ ద టెన్షన్ టీ ఇన్ ద స్ట్రింగ్ అండ్ టైం. టీకి అడుగుతున్నానండి, అంటే ఇదేమో టెన్షన్కి అలాగే టీకి మీకు ఆల్రెడీ తెలుసు. సో మనకి రోప్ తీసుకున్నప్పుడు థ్రెడ్కి అప్వర్డ్ డైరెక్షన్లో టీ ఉంటుందండి, డౌన్వర్డ్ డైరెక్షన్లో మనం ఎంజీ కాస్ థీటా ఇవి రాస్తాం కదా, మళ్ళీ థీటా అంటే అక్కడ ఏం రాస్తాం, ఒమేగా టీ అని రాస్తాం. సో ఆ టీకి టెన్షన్కి రాయమని అడుగుతున్నాడండి మనకి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్కడ కూడా మనకి ఏమంటున్నాడు, నాట్ ఎట్ ద మెయిన్ పొజిషన్ దగ్గర లేదు అని చెప్తున్నాడండి. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి తీసుకుంటే కనుక మెయిన్ పొజిషన్లో లేదు అంటే ఏ ఆప్షన్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఎందుకంటే వేవ్ చూడండి ఇక్కడ నుంచి ఇలా ఉండాలి, ఇది షార్ప్గా ఎలా ఉందండి, ఇది రాంగ్, ఇదేమో కాన్స్టెంట్ అయింది, ఇది కాదు. అయితే మనకి చూసుకుంటే ఇది కానీ అవ్వాలి. మెయిన్ పొజిషన్లో లేదు ఉంటే కనుక ఇలా వస్తుందని, మెయిన్ పొజిషన్లో లేదు కాబట్టి ఇక్కడ కావద్దు, కొంచెం పైకి ఉంటుంది. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ చూడండి, 11th క్వశ్చన్. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 2 grams అంటున్నాడు. అంటే బాబ్ యొక్క వెయిట్ అంతనే 2 grams ఎగ్జిక్యూటింగ్ SHM ఈజ్ గివెన్ బై వై అనేది డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. హియర్ వై ఈజ్ ఇన్ మీటర్. ఇందాక చెప్పాను కానీ వై వచ్చినప్పుడు ఇక్కడ సైన్ రావాలి, ఎక్స్ వచ్చినప్పుడు కాస్ రావాలి. in meters and t is in seconds. The kinetic energy of the particle when t is equal to t by 4. So t is equal to t by 4 అయినప్పుడు మనకి కైనటిక్ ఎనర్జీ అంతా అని అడుగుతున్నారు. సో కైనటిక్ ఎనర్జీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 12mv². సో మాస్ ఆల్రెడీ ఇచ్చాడండి, ముందు v² అంటే v ఎంత కట్టాలి. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ అండి. సో ముందు దీనికి డిఫరెన్షియేషన్ చేసి అప్పుడు మనం వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి నేను చేసేసి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో y ఈజ్ ఈక్వల్ టు 5 sin 4t ప్లస్ 5/3. సో దీని నుంచి మనకి y ఈజ్ ఈక్వల్ టు a sin ωt ప్లస్ 5 తీసుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుంది మనకి ఒమేగా అంటే 4 అవుతుందండి. సో 2 ఈజ్ ఈక్వల్ టు 2π/ω. సో ఒమేగా ప్లేస్లో నేను 4 సబ్స్టిట్యూట్ చేశాను, ఈ 2 దీంట్లో 2 టైమ్స్ పోతుంది, 5/2. అగైన్ t ఈజ్ ఈక్వల్ టు t/4 అని ఆల్రెడీ వాడు ఇచ్చాడు కాబట్టి సో t అంటే మనకి ఎంత వచ్చింది, 5/2/4. సో ఇది కిందకు వచ్చేస్తే 2 × 4 అంటే 8 అండి, టీ ప్లేస్లో 5/8 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ వెలాసిటీ కట్టాలి, dy/dt అండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ చేస్తా అంటే అవుతుంది 5 × sin θకి ఏమవుతుందంటే cos θ అవుతుంది, కాస్ యాంగిల్. అగైన్ మళ్ళీ యాంగిల్ చేసినప్పుడు 4tకి చేస్తే 4 అవుతుందండి. సో 5 × 4 అంటే ఎంత అవుతుంది, 20. నేను డైరెక్ట్గా వేసేసాను. సో ఎలా వచ్చిందో క్లారిటీ వచ్చింది కదండి. సో 20 cos 4t ప్లస్ 5/3. ఇక్కడ టీ అంటే ఆల్రెడీ తెలుసు కదా మనకి, 5/8 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ 4 దీంట్లో 2 టైమ్స్ పోతుందండి. సో 5/2 ప్లస్ 5/3 ఎల్సిఎఫ్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 150. సో కాస్ 150ని మనం ఏమని రాయొచ్చు, కాస్ 180 - 30 రాయొచ్చు. కాస్ 180 - θ అంటే మైనస్ కాస్ θ అండి, ఇందాక ఆల్రెడీ చెప్పాం. సెకండ్ కోఆర్డినేట్ అంటే నెగిటివ్ వాల్యూ వస్తుందని, మైనస్ కాస్ 30 degrees అంటే √3/2. సో మైనస్ √3/2, ఈ 220లో 10 టైమ్స్ అండి. సో -10 √3 అవుతుంది. సో కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, 12mv². సో 12mv² అంటే m అంటే మనకి ఎంత ఇచ్చాడు, మనకి అక్కడ 2 grams ఇచ్చాడండి. సో 2 × గ్రామ్ అంటే మనం కేజీలో మారేస్తే 10⁻³ × v² అంటే మైనస్కి స్క్వేర్ చేస్తే పాజిటివ్ అయిపోతుంది. 10² అంటే 100 అండి, √3² అంటే 3 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అండి, ఇక్కడ 2 zeros కదా క్యాన్సిల్ అయితే 10⁻⁻1 అవుతుంది × 3. సో 10⁻⁻1 × 3 అంటే 1/10 కదండి, 3/10. 3/10 మనం ఏం రాయొచ్చు, 0.3 రాయొచ్చు. సో దీని ఆన్సర్ ఎంత అండి మనకి, 0.3 joules అండి. సో మనకి దీని 11th క్వశ్చన్ ఆన్సర్ ఎంతండి, 0.3 joules అండి, 4th ఆప్షన్ అండి. సో కన్ఫ్యూజ్ అయ్యేదంటే 3 joules 0.3 అనేసి. సో ఆన్సర్ ఎంతండి, 0.3 joules. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూడండి, ఏ పార్టికల్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ SHM ఫ్రమ్ వన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇఫ్ A, B, C ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ 3 successive seconds. అంటే ప్రతి 3 successive secondsకి మన డిస్ప్లేస్మెంట్ ఒకటి A అవుతుంది, ఒకటి B అవుతుంది, ఒకటి C అవుతుందండి. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 3 seconds అంటే ఫస్ట్ సెకండ్కి A, సెకండ్ దానికి B, థర్డ్ దానికి C అని దాని మీనింగ్ అండి. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే ముందు
త్రీ ఈక్వేషన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. 3 డిస్ప్లేస్మెంట్స్ని, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. సో వాటిని యూస్ చేసి మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలండి ఫైనల్గా. సో ఫైనల్గా ఫ్రీక్వెన్సీ ఎంత అన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ 3 ఈక్వేషన్స్ ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అండి. జనరల్గా మనకి ఇక్కడ ఫస్ట్ దానికి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెకండ్ అంటున్నాడు కదా, 3 ఎండ్ సెకండ్స్ అంటున్నాడు. ఫస్ట్ సెకండ్కి ఏమో యాక్చువల్ అయితే ఫార్ములా ఇదండి మనకి, డిస్ప్లేస్మెంట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అని రాస్తాం. సో ఇక్కడ ఒక్కొక్క డిస్ప్లేస్మెంట్ కాబట్టి ముందు దీని ప్లేస్లో ఏ రాస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అంటే ఎంతండి మనకి ఫస్ట్ సెకండ్ కాబట్టి 1. రెండో దాన్ని ఏం తీసుకున్నాం, బి అని రాస్తున్నాను. ఏ సైన్ సెకండ్ కాబట్టి 2 ఒమేగా అవుతుంది. సో థర్డ్ది 3 తీసుకుంటే కనుక ఏ సైన్ 3 ఒమేగా అవుతుంది. మనకి ఎక్కడ తీసుకున్న యాంప్లిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ సేమ్గానే ఉంటుంది కాబట్టి ఏ రాశాను. సో దీన్ని సింప్లిఫై చేయడానికి ఒకసారి చూడండి. ఫస్ట్ నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే ఏ ప్లస్ సి చేస్తున్నాను. అంటే దీన్ని కలుపుతున్నాను. ఈ రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు, ఏ కామన్ తీయచ్చు. అంటే ఏం రాయొచ్చు, సైన్ ఒమేగా ప్లస్ సైన్ 3 ఒమేగా అవుతుంది. ఓకే, సో ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఇది ఎలా ఉందండి, సైన్ సి ప్లస్ సైన్ డి కింద ఉంది కదా. సో సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా ఏంటి, 2 సైన్ సి ప్లస్ డి బై 2 అంటే 3 ఒమేగా ప్లస్ 3 ఒమేగా బై 2. అలాగే కాస్ 3 ఒమేగా మైనస్ ఒమేగా బై 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 అండి. సో ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ, సో 2 ఇంటూ సైన్ 3 ఒమేగా ప్లస్ ఒమేగా అంటే 4 ఒమేగా బై 2 అంటే ఎంత అవుతుందండి, 2 ఒమేగా అవుతుంది. అలాగే కాస్ 3 ఒమేగా మైనస్ ఒమేగా అంటే 2 ఒమేగా బై 2 అంటే 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒమేగా మిగులుతుంది. సో ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ముందుకు రాసేస్తే ఏ సైన్ 2 ఒమేగా కాస్ ఒమేగా. ఇక్కడ చూడండి ఏ సైన్ 2 ఒమేగా, ఏ సైన్ 2 ఒమేగాని మనం ఏం రాయొచ్చు, బి అని రాయొచ్చు కదా. అంటే ఫైనల్గా దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అండి, బి అని రాయొచ్చు. అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఒమేగా ఇంటూ బి అని రాయొచ్చు. సో దీని నుంచి కాస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి, ఏ ప్లస్ సి బై 2బి అని రాయొచ్చు. సో దీని నుంచి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఏ ప్లస్ సి బై 2బి అవుతుంది. సో ఇది ఒమేగా అండి, మనకి యాంగులర్ వెలాసిటీ వచ్చింది. సో మనకి దీని నుంచి టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2π బై ఒమేగా. సో అంటే ఏమని రాయొచ్చు, దీని నుంచి 2π బై కాస్ ఇన్వర్స్ ఏ ప్లస్ సి బై 2b. సో ఇప్పుడు టైం పీరియడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు 1/t అండి. సో ఈజ్ ఈక్వల్ టు 1/2π బై కాస్ ఇన్వర్స్ ఏ ప్లస్ సి బై 2b. సో ఇది రివర్స్ అయితే ఏమవుతుందండి, ఫైనల్గా n ఈజ్ ఈక్వల్, ఇది రివర్స్ అయితే కాస్ ఇన్వర్స్ ఏ ప్లస్ సి బై 2b బై 2π. సో ఇది ఆన్సర్ అండి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అర్థమైంది కదా, కాస్ ఇన్వర్స్ ఏ ప్లస్ సి బై 2b బై 2π అండి. ఓకే, సో దీన్నే మనం ముందుకు రాసేస్తే ఏమని రాయొచ్చు అంటే 1/2π అని రాసేయచ్చు. 1/2π ఇంటూ కాస్ ఇన్వర్స్ ఏ ప్లస్ సి బై 2b. సో ఆప్షన్స్ చూద్దాం చూడండి. 1/2π ఇంటూ కాస్ ఇన్వర్స్ ఏ ప్లస్ సి, 1/2π ఇంటూ కాస్ ఇన్వర్స్ ఏ ప్లస్ సి బై 2b అండి. సో 4th ఆప్షన్ అండి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ సింపుల్ పెండలం ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ లిఫ్ట్ క్వశ్చన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, మనం ఈ టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. లిఫ్ట్ అప్ అయితే ఎలా వెళ్తుంది, డౌన్ అయితే ఎలా వెళ్తుంది. లిఫ్ట్ అప్ వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా G+CA తీసుకోవాలి, డౌన్ వెళ్ళినప్పుడు కూడా G-C అంటే ఫ్రీగా వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి అని చెప్పాము ప్రీవియస్గా మనం క్లాసెస్లో డిస్కస్ చేసినప్పుడు. విచ్ ఈజ్ మూవింగ్ విత్ ఏ యూనిఫామ్ యాక్సలరేషన్ if the time period of the pendulum while the lift is moving upward and downward are in the ratio 1:2. సో టైం పీరియడ్ రేషియో ఇచ్చేసాడండి 1:2 అని. సో అప్ డౌన్ కూడా మూవ్ అవుతుందని చెప్పాడు.
సో దెన్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద లిఫ్ట్ ఈజ్ ఏ వాల్యూ ఎంత అన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలండి. సో మనకి టైం పీరియడ్ 14th క్వశ్చన్ కదా. సో టైం పీరియడ్ ఫార్ములా ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ రూట్ L/g అండి జనరల్గా ఫార్ములా. ఇప్పుడు ఇలాంటి కేసులో మనకి లిఫ్ట్ అప్ డౌన్ తీసుకుంటే కనుక, సో లిఫ్ట్ అప్ తీసుకున్నాం అనుకోండి, టీ ఈజ్ ఈక్వల్ టు 2π రూట్ L/g ప్లస్ ఏ అవుతుందండి. అదే డౌన్ తీసుకుంటే కనుక టీ ఈజ్ ఈక్వల్ టు 2π రూట్ L/g మైనస్ ఏ అవుతుంది. ఇది 1 ఇది 2 అని తీసుకుంటే కనుక మరి T1/T2 ఆల్రెడీ ఇచ్చాడండి 1:2 అని. సో ఇది బై ఇది చేయండి మనకి. సో ఇది బై ఇది చేస్తే ఏమవుతుందంటే 2π రూట్ L/g ప్లస్ ఏ బై 2π రూట్ L/g మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√. దీంట్లో ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయండి, ఇక్కడ 2 ఇది క్యాన్సిల్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే ఏమవుతుందంటే 2 రూట్ L/g ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ రూట్ L/g మైనస్ ఏ. సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనుకోండి, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో 4 ఇంటూ L/g ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు L/g మైనస్ ఏ అవుతుంది. సో రెండిట్లో ఎల్లో క్యాన్సిల్ అండి. సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుందంటే 4/g ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/g మైనస్ ఏ అయిందండి. సో దీన్ని మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4g మైనస్ 4a ఈజ్ ఈక్వల్ టు g ప్లస్ ఏ అవుతుంది. సో దీన్ని ఒక సైడ్ తీసుకొచ్చేస్తే ఈ పాజిటివ్ వాల్యూ ఇటు సరికి వస్తే నెగిటివ్ అవుతుంది, అంటే 3g మైనస్ ఇటు సరికి వచ్చేస్తే 5a ఈజ్ ఈక్వల్ టు 0. సో 5a ఈజ్ ఈక్వల్ టు 3g అవుతుందండి. సో a ఈజ్ ఈక్వల్ టు 3g/5 అవుతుంది. సో ఆప్షన్స్లో మనకి జీలో ఏమన్నా ఉందేమో చూడండి, ఏమీ లేదు. సో జీ ఆల్రెడీ 10 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 10 సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 ఇంటూ 10/5 అండి. సో 5 10లో 2 టైమ్స్ పోతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 అంటే 6 అండి. యాక్సలేషన్ కాబట్టి మీటర్/సెకండ్ స్క్వేర్. సో ఏ వాల్యూ ఎంత అండి, 6 మీటర్/సెకండ్ స్క్వేర్. 6 మీటర్/సెకండ్ స్క్వేర్. సో ఆప్షన్ ఎంత అండి, ఫస్ట్ ఆప్షన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ కూడా ఫర్ ఈ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ద డిస్ప్లేస్మెంట్ టైమ్ అంటే ఎక్స్ టీ గ్రాఫ్ ఇచ్చాడు. సో ఈ షోన్ ఇన్ ద ఫిగర్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 4/3 సెకండ్. 4/3 సెకండ్ దగ్గర అడుగుతున్నాడండి మనకి యాక్సలరేషన్ ఎంత అన్నది. సో ఈ గ్రాఫ్లో మనకి ఇలా గ్రాఫ్ ఇస్తే కనుక మనం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇంటర్వల్స్ ఏం తీసుకోవాలంటే 1 కంప్లీట్ పార్ట్ తీసుకోవాలండి. 1 కంప్లీట్ పార్ట్ అంటే క్రస్ట్ ట్రఫ్ కలిపి, అంటే అక్కడ వరకు మనకి 8 వరకు అని దాని మీనింగ్ అండి. టీ అనేది ఎంతవరకు తీసుకోవాలి, టైం పీరియడ్ 8 సెకండ్స్ అని. ఓకే, సో అంటే గ్రాఫ్ బేస్ చేసి మనం టీ ఎంత అవుతుందండి, 8 సెకండ్స్ అవుతుంది. సో టీ ఆల్రెడీ మీకు తెలుసు, టీ అంటే ఎంత 2π/ω ఈజ్ ఈక్వల్ 8. దీని నుంచి మనం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చండి, 2π/8 అంటే π/4 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, ఏ సైన్ ఒమేగా టీ ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ముందు ఏ అంటే ఎంత అన్నది చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇంటర్వెల్ ఎంత ఉంది, 0 నుంచి 1 వరకు. అంటే వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ని మనం ఏం తీసుకుంటాం, యాంప్లిట్యూడ్. అంటే మీకు ఎక్కడ తీసుకున్నంతండి 1 ఈక్వల్గానే ఉంటుంది కాన్స్టెంట్గా ఏ అనేది. అంటే దీని నుంచి మనకి ఏ వాల్యూ ఎంత అని తెలుస్తుందండి, 1. దేని నుంచి, గ్రాఫ్ నుంచి. ఒమేగా ఆల్రెడీ మీరు ఫైండ్ అవుట్ చేశారు, π/4. సో టీ ఆల్రెడీ ఇచ్చాడండి. ఇక్కడ టీ ఎంతగా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనకి, 4/3కి. అంటే టీ వాల్యూ అంతా 4/3. సో అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఇంటూ సైన్ π/4 ఇంటూ 4/3 అండి. సో 4 క్యాన్సిల్ అయిపోతే సైన్ π/3. సైన్ π/3 అంటే సైన్ 60 degrees అండి. సైన్ 60 అంటే ఎంత, √3/2. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, √3/2 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనల్ని దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అక్కడ యాక్సలరేషన్. ఆల్రెడీ మీకు తెలిసింది యాక్సలరేషన్కి, అలాగే డిస్ప్లేస్మెంట్కి, యాంగులర్ వెలాసిటీకి తెలిసింది. ఏ ప్రపోర్షనల్ టు y అని రాస్తాం, మైనస్ y అని రాస్తాం. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఏం చేస్తామో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -ω² y రాస్తాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా అంటే మనకి ఎంత వచ్చిందండి ఇక్కడ, π/4. సో π/4 హోల్ స్క్వేర్ ఇంటూ √3/2. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, -π² /16 ఇంటూ
√3/2 అంటే -π² √3/16 × 2 అంటే 32 అండి. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే A =